అబ్బబ్బబ్బా! బయట ఎండలైతే మండిపోతున్నాయి అసలు. ఈ వేడి వేడి ఎండలకి ఇలా చల్ల చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ ఫలూదా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరసలు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పావు కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకొని సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సేమియా ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 1 కప్ వరకు పాలు కూడా యాడ్ చేసుకొని సేమియా పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సేమియా పూర్తిగా ఉడకకుండా మనం షుగర్ యాడ్ చేసామంటే సేమియా సరిగ్గా ఉడకదు. సేమియా ఉడుకుతూ ఉండగా ఒక బౌల్‌లో కొన్ని పాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు సేమియా కూడా మంచిగా ఉడికిపోయి ఉంటుంది. సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా! దాన్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే చిక్కగవుతుంది. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బావుంటుంది. ఇలా చిక్కబడిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. 1 అవర్ అయిన తర్వాత ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఫస్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టుకున్న సబ్జా గింజలు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సేమియా కస్టర్డ్‌ని యాడ్ చేసుకొని దాని మీద ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఇవే ఫ్రూట్స్ యాడ్ చేయాలని ఏం లేదు. ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ సబ్జా గింజలు, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న సేమియా కస్టర్డ్‌ని కూడా యాడ్ చేసుకొని దాని మీద మళ్ళీ ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకొని నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేను ఇందులో ఖర్జూరం కూడా యాడ్ చేశాను. పండిన ఖర్జూరం, ఎండు ఖర్జూరం కాదు. ఖర్జూరం టేస్ట్ అయితే చాలా అనిపిచ్చింది ఇందులో. ఫైనల్‌గా చూడటానికి బావుంటదని చెప్పేసి కొంచెం చాక్లేట్ సిరప్‌తో కూడా గార్నిష్ చేశాను. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే యమ్మీ యమ్మీ ఉందసలు. ఈ వేడి వేడి ఎండలకి ఇలా చల్ల చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ ఫలూదా ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే సూపరుంటదసలు. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.